నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అయోధ్యలో ఆవిష్కృతమైన చారిత్రాత్మక ఘట్టం. రామనామ స్మరణతో మారుమ్రోగుతున్న యావత్ దేశం. అంగన్వాడీ కార్మికులపై నిర్బంధం, నిరవధిక నిరాహార దీక్షలను భగ్నం చేస్తున్న పోలీసులు. అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా వద్ద భారీగా నగదు పట్టివేత. అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ దేశం వేచి చూసిన సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఎన్నో శతాబ్దాల కళ నెరవేరింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య అయోధ్య గర్భగుడిలో మధ్యాహ్నం 12:29 రామ్ లలాకు ప్రాణ ప్రతిష్ఠ కత్రువు పూర్తి చేశారు. అబ్జిత్ లగ్నంలో ప్రధాని మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొత్తం 84 సెకండ్ల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగింది. అనంతరం బాలరాముడి పాదాలపై పూల వేసి నమ్రతతో నమస్కరించారు. ఈ వైభవాన్ని దేశ ప్రజలు, రామభక్తులంతా లైవ్లో కన్నులారా వీక్షించారు. అంతకుముందు అయోధ్య ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొన్నారు. జగమంతా సంబరంలా, భక్తి పారవస్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరులోని పలమనేరలో బైక్ కొనాలనుకుని షోరూంకి వచ్చిన ఓ అర్చకుడు తన వెంట తీసుకొచ్చిన సంచులను చూపించి ఆ షోరూం సిబ్బందిని కంగు తినిపించాడు. తాను ఇప్పటి వరకు కూడబెట్టిన సొమ్ముతో బైక్ కొనేందుకు సిద్ధమైన అర్చకుడు తన కళ సాకారం చేసుకున్నాడు. పలమనేరలోని టీవీఎస్ మోటార్ బైక్ షోరూంకు చిల్లర నాణాల సంచులతో చేరుకున్న బైరెడ్డిపల్లికి చెందిన అర్చకుడు అక్కడి సిబ్బంది ముక్కుపై వేలు వేసుకునేలా చేశాడు. బైక్ కొనుగోలు కోసం వచ్చిన అర్చక దంపతులు మురళీధరాచార్యులు ఉషా షోరూం అంతటా తిరిగి అందుబాటులో ఉన్న అన్ని మోడల్స్ చూశారు. అర్చకుడు తన వెంట డబ్బుగా చిల్లర నాణాలను తీసుకొచ్చిన సంగతి తెలియని షోరూం సిబ్బంది అతడికి తమ వద్ద ఉన్న అన్ని వాహనాలను చూపించారు. అన్ని మోడల్స్ చూసిన అనంతరం ఎట్టకేలకు టీవీఎస్ జూపిటర్ స్కూటర్ను కొనుగోలు చేస్తానని తన పేరు మీద బిల్లింగ్ చేయాలని కోరాడు. దీంతో అర్చకుడి పేరుపై బిల్ పేపర్ని తయారు చేసిన షోరూం సిబ్బంది జూపిటర్కు 1,30,000 చెల్లించాలని తెలిపారు. ఇక వారికి షాక్ ఇస్తూ తన దగ్గర ఉన్న చిల్లర నాణాల సంచులను రాసులుగా పోశాడు పురోహితుడు. దీంతో షోరూం సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది. అంత మొత్తంలో చిల్లర నాణాలను చూసి అవాక్కైన షోరూం యజమాని ఒకంత షాక్ గురైన
చేసేదేమీ లేక చిల్లర లెక్కింపునకు సిద్ధమయ్యారు. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చిల్లర లెక్కించారు. మొదట షోరూం సిబ్బంది చిల్లర నాణాలను లెక్కించేందుకు చిరాకు పడ్డా ఈ వింతైన అనుభవంతో చివరికి చిరునవ్వుతో బైక్ను అర్చక దంపతులకు అప్పగించారు. అంగన్వాడీ కార్మికులపై నిర్బంధం, నిర్వధిక నిరాహార దీక్షలను భగ్నం చేసిన పోలీసులు. జగన్ గారు మోడీ గారికి భజన చేయడం మానుకొని నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి, ప్రాణాలైనా అర్పిస్తాం, జీతాలు పెంచే వరకు పోరాడతాం. కానీ ఈ ఉద్యమం దీంతటితో ఆగదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిరసన తెలియజేయాలని చెప్పేసి యావత్ రాష్ట్ర ప్రజానీకానికి కూడా మా కార్మిక సంఘాల తరఫున, అంగన్వాడీ సంఘాల తరఫున మనవి చేస్తా ఉన్నాం. ఇది కార్మికుల యుద్ధం మీదే కాదు, ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం తప్ప మరొక పద్ధతి కాదు. ఉద్యమాలు చేస్తే, సమ్మెలు శాంతియుతంగా చేస్తే, సంతకాలు ఇవ్వడానికి వస్తే ఆ వచ్చినటువంటి వారిని ఇటువంటి పద్ధతుల్లో అత్యంత క్రూరంగా ప్రభుత్వం అణిచేదానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క నియంత్రిత పోకడలకు పరాకాష్ట తప్ప ఇంకోటి కాదు. అందుకని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఏ ప్రభుత్వం కూడా మనజాలదు. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలి. ఇది ప్రజాతంత్ర వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రజా హక్కులు లేకుండా చేస్తామని ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా భావిస్తే, ఏ పార్టీ అయినా భావిస్తే ఆ పార్టీ పతనం తప్పదు. అందుకని ప్రజలు దానికి నిరసన తెలియజేయాలని ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి దమనకాండకి నిరసనగా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం, అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు, ఇది ఒకరి మీద దాడి కాదు. ఎస్మా ప్రయోగించింది. ఎస్మా ఐసిడిఎస్లో పనిచేసే దాని మీద ప్రయోగించడం అంటే ఏ కార్మికులుగా ఉన్నవాళ్ళమైనా ప్రయోగించవచ్చు, ఎవరినైనా సమ్మెలు నిషేధించవచ్చు. ఏ సమ్మెనైనా నిషేధించి వాళ్ళని సమ్మె వ్యతిరేకులుగా చిత్రించి 3 నెలలు జైల్లో పెట్టచ్చు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి, క్రూరమైనటువంటి చట్టాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించడం అనేటువంటిది దుర్మార్గం. వాళ్ళు అడిగింది 1000 రూపాయలు, 2000 రూపాయలు నెలకు జీతం పెంచమని అడిగారు. నువ్వు చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయమని అడిగారు. 4 ఏళ్ల క్రితం తెలంగాణలో పెంచినట్టుగా ఇక్కడ కూడా ఎన్నికలకు ముందే మీరు వాగ్దానం చేశారు. తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని. 1000 రూపాయలు అదనం కాదు, కనీసం తెలంగాణతో సమానంగా ఇవ్వమని కార్మికులు అడుగుతున్నారు. 1000 రూపాయలు పెంచినా, 2000 రూపాయలు పెంచినా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ 1 రూపాయి కూడా పెంచను అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండికే వేయడం అనేటువంటి తప్పు. దీనివల్ల సమస్య అంతా జటిలం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఎప్పటికైనా కూడా వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కారం చేయండి. అంతేగాని ఉద్యోగాల నుంచి తీసేస్తాం, 1,00,000 మంది ఉద్యోగాలు తీసేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసేయడం, తొలగించడం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకుండా చేయడం కార్మికులకు కష్టమైనటువంటి పని కాదు. కార్మికులు, యావత్ కార్మిక వర్గం కూడా ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరగబడతారు. ఇప్పటికైనా కార్మికుల సమస్య పరిష్కారం చేయండి. వాళ్ళకి 1000-2000 రూపాయలు జీతాలు పెంచండి. వాళ్ళ సమస్యను పరిష్కారం చేయండి. వాళ్ళ వెంటనే ఉద్యోగాల్లో చేర్చండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు చివరి అస్త్రం షర్మిల అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. తెలంగాణలో సీఎం అయిన రేవంత్ రెడ్డి ఇక్కడ అవకాశం లేదు పొమ్మంటే వైఎస్ షర్మిలను ఏపీలో నేను ఉపయోగించుకుంటా అని చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతుందన్నారు. షర్మిలను చూస్తే జాలి కలుగుతుందన్నారు. ఇవన్నీ చూశాక ఆమె కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితులు గారు, అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ, ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా పేటెంట్ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడిగానే కాకుండా ఆయన రాజకీయ వారసుడుగా కూడా తాను నిరంతరం వ్యక్తిగతంగా శ్రమించడం, ప్రజల్లో మమేకం కావడం, ఆ ఆశయాలకు కట్టుబడడం, నిబద్ధతతో పనిచేయడం, ఆ రకంగా ప్రజలు, ముఖ్యంగా పేదలు, దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, వెనుకబడ్డ వర్గాలు, మొత్తంగా సమాజం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కును చేర్చుకున్న నాయకుడిగా ఆయనతో పాటు అడుగులు వేస్తున్న కార్యకర్తలుగా మేము అందరం బాధపడ్డాం.
ఒక రకంగా జాలి కలుగుతుంది. ఎందుకంటే హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు అటు నుంచి రావడం, నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం, ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం, అక్కడ ఉన్న వాళ్ళలో ఎక్సెప్ట్ కేవీపీ గారు తప్ప ఆమెకు వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేరు. రఘువీరారెడ్డి గారు కొంత ఏమన్నా పరిచయం ఉంటే ఉంటారేమో, వాళ్ళ నాన్నతో అప్పట్లో ఆ క్యాబినెట్లో ఉన్నారు, సన్నిహితంగా ఉండేవాళ్ళు. మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు. పోనీ కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణాంతం. రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా అన్యాయం ద్రోహం చేసింది. ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే 2 సార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పుడు ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలు నేను దాని లోతుకు పోదలుచుకున్నాను, ఎందుకంటే అందరికీ తెలుసు. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కుప్పంలో వెలిసిన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సాయంత్రం సీతారాముల కళ్యాణం, రాత్రికి రామనామ పారాయణం కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఉదయం నుండే ఆలయానికి భక్తులు పోటెత్తారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయం మారుమ్రోగుతుంది. మంగళం ప్రసన్నమింద్రాత్మే బ్రహ్మానందం వేద వేదమే సమర్పితాం హరపని శ్లోకాయ మంగళం నమ్యః బర్ణదేశ్య లీలనమ్యః అమితవనదేశ్య వినిలనమ్యః కరేషుంద్రిస కుటుంబ సృజానం అయోధ్య రామ జన్మభూమి అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మన ఆలయంలో కూడా చాలా విశేషంగా పూజ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మన మధ్యాహ్నం 12 గంటల పైన మహామంగళంతో పాటు అన్నదాన కార్యక్రమాలు, 3 గంటల పైన సాంస్కృతిక కార్యక్రమాలు, దాంతోపాటు 4:30 పైన కళ్యాణోత్సవం, మన సాయంత్రం 8 గంటల పైన మన రామనగర్లో రామునికి ప్రీతి అయిన రామ భజన కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి భక్తాదులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమతి రామానుజాయ నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. కోడూరు నుండి కృష్ణాపురం నూతన రోడ్డు నిర్మాణంకు శంకుస్థాపన చేసిన ఉప్పాల హారిక రాము. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం కోడూరు గ్రామం నుండి కృష్ణాపురం వరకు సుమారు 1.5 కిలోమీటర్ల పొడవు గల రోడ్డుకు 70 లక్షల రూపాయల నిధులతో నిర్మాణంకు ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, పెడన వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఉప్పాల రాము దంపతులు ఆదివారం శంకుస్థాపన చేశారు. ముందుగా కోడూరు గ్రామంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారిని ఉప్పాల హారిక రాము దంపతులు దర్శించుకుని రోడ్డు పనులను ప్రారంభించారు. తమ చిరకాల కళ అయిన కోడూరు కృష్ణాపురం రోడ్డు నిర్మాణ ప్రారంభం అవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు 70 లక్షల రూపాయలతో ఈ రోడ్డు శంకుస్థాపన, అలాగే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ జిల్లా పరిషత్ నుంచి బరీల్ గ్రౌండ్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, అలా చాలా వరకు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా త్వరితగతిలోనే పూర్తి చేస్తాము ఖచ్చితంగా. ఏఈ గారు, డిఈ గారు వీరందరి సహకారంతో ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము. అంతేకాకుండా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మీ అందరికీ ఉన్న ఉద్దేశం అందరికీ తెలుసు, రాము గారి గురించి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అటువంటి రాము గారికి ఈరోజు ఉప్పాల రామప్రసాద్ గారు అవ్వవలసింది ఎమ్మెల్యేగా ఇవన్నీ కూడా చేయాలని ఆయన కోరుకున్నారు. బట్ దురదృష్టవశాత్తు ఆయన దూరం అయినప్పటికీ కూడా రాము గారికి ఈ అవకాశం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ అందరి వంతు సహాయ సహకారాలు అందించి
ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా ఈ ఊరిని కానివ్వండి, అలాగే ఈ మండలాన్ని కానివ్వండి, ఈ నియోజకవర్గాన్ని కానివ్వండి దినదినాభివృద్ధి చెందిస్తూ ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటారని నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు మీకు సంతోషంగా ఉంటుంది. రోడ్డు శంకుస్థాపన ఇది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. అయితే ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా నేను కోరుకునేది మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకి పక్కన పెట్టి ఖచ్చితంగా మన సొంత మా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీ అందరికీ సుపరిచితులైన రాము గారికి మీరందరూ కూడా సపోర్ట్ మల్లేశ్వరం సీతనపల్లె మెగా వాటర్ స్కీమ్ పై సమీక్షలో ఉప్పాల రాము. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బాంటుమిల్లి మండలం మల్లేశ్వరం కృత్తివెన్ను మండలం సీతనపల్లి మెగా వాటర్ స్కీమ్లను 2024 పెడన అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి మొదటి వారం కల్లా ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే శాంక్షన్ అయిన నిధులతో పాటు మరిన్ని పనులకు జెడ్పీ నిధులు కూడా అందిస్తామని, కానీ 2 మండలాల్లోని ప్రతి కుళాయికి నీరు ఖచ్చితంగా అందాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తే నేను చేస్తున్నారు కదా, మీకు ఇంకా ఏం కావాలి? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాము గారు ఆంధ్రప్రదేశ్ ఎలాగంటే చాలా ఇబ్బంది పెట్టేస్తారు అక్కడ. హెచ్డీ కానీ అన్ని అసలు చాలా సిరాకు చేస్తున్నారు, తిరగలేకపోతున్నాం. ఎందుకంటే ఎవరో పురమని బస్సు వెళ్తున్నాం, చిన్నోడిని పెద్దోడిని పెడుతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంటుందండి అక్కడ. గతంలో ఇలా మన జిల్లాలో 5 సభ్యుల ఉంటే 2 టీవీలే మనకు ఉండేవారు. లాస్ట్ 1 మంత్ ఏజెన్సీ కలెక్టర్ ఎత్తడం వల్ల మనకి 3 డీలు లాస్ట్ 1 మంత్ వచ్చారు. ఈ 3 డీలు అయిపోవడం వల్ల మనకి బిల్స్ సబ్మిషన్ కానీ డివిజన్ ఆఫీస్ రావడం కానీ ఆ డివిజన్ ఆఫీస్ బిల్స్ మ్యాక్సిమం నేను తీసుకున్న ఈ 2 నెలల్లో క్వాలిటీ కంట్రోల్ సమస్య వల్ల ఒక 80 బిల్స్ ఆపాను. 80 బిల్లు కూడా ఆల్రెడీ 71 బిల్స్ వరకు వచ్చాయి, అది మాట్లాడేశాను. ఇంకా నేను వెరిఫై చేస్తే ఇంకో 18 బిల్స్ వరకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ కానీ కంప్లీట్ రిపోర్ట్ లేకపోవడం కానీ డిపాజిట్ మెయిన్ డిపాజిట్స్ అంటే బిల్స్ మొత్తం ఒకే అయిపోతుంది సార్. డిపాజిట్ చేసినప్పుడు కంప్లీట్ రిపోర్ట్ కంపల్సరీ ఎవరో ఒక రిపోర్ట్ చేయాలి. అది చేయకుండా డీల్ రికమెండ్ చేయడము అందరికీ చెప్పడం జరిగింది సార్. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఉన్న పెండింగ్ బిల్స్ పద్ధతి కూడా నేను కోడ్లో మీరు కంపల్సరీ మూవ్ అయ్యండి. ఉంటే మాకు 18 దాకా నా ఉన్నాయి సార్. అవి కాకుండా ఉంటే చెప్పండి జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి, మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు కొనతల రామకృష్ణ ప్రకటించారు. జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలో ఈరోజు ఆదివారం నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి పవన్ అని, రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించాల్సి ఉందని చెప్పారు. ఇటీవల హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో కొనతల రామకృష్ణ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారిద్దరూ ప్రత్యేకంగా సమాలోచనలు చేశారు. 2014లో వైకాపాకు రాజీనామా చేసిన కొనతాల ఇంతవరకు ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. తాజాగా జనసేన పార్టీలో కొనతాల చేరికతో ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు మరో మలుపు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక దైవం ఉంది,
దైవం నడిపిస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తామని అపూర్వమైన ఏదైనా ఉద్యమంలోకి వెళ్ళడానికి ఆలోచిస్తాం తప్పితే ఒకసారి వెళ్ళాక వెనక్కి తిరిగి చూసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చూస్తా ఉంటే రాష్ట్రంలో నేనైతే వాస్తవం చెప్పాలంటే శ్రేయోభిలాషులు గత 2009 వదిలిపెట్టుకుంటున్నారు. 9 నుంచి ఇప్పటి వరకు 9 ఎలక్షన్లో పోటీ చేశాను, వాటికి గురయ్యాను. ఆ తర్వాత సరే పార్టీలో వేరే పార్టీలో పార్టీ పెట్టడం భాగస్వామ్యం కావడం కొన్ని అనివార్య కారణాల వల్ల తేడాల వల్ల మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ పార్టీ వెళ్ళాలన్నప్పుడు మనం ఇరవై సమావేశం పెట్టుకొని నియోజకవర్గాల సమావేశం పెట్టుకొని మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు కూడా రాష్ట్రంతా కూడా వచ్చారు. తర్వాత పరిస్థితులు నేను నిర్ణయం ఎందుకు తీసుకోవాలని ఇప్పుడే చెప్పాను కాదు, ఉంటుంటే వేరే రకంగా ఉంటే చాలా పరిస్థితి. వాస్తవాల పరిస్థితి అయితే తప్పనిసరిగా వేరే రకంగా ఉండేది. అంటే ఈ మనిషిని అప్పుడు చూసుకుంటేవా కాదు, అప్పుడు వేరే రకమైనటువంటి ఆ ప్రయత్నంలో నేను వెళ్ళలేదు. ఏపీ అంగన్వాడీ కార్యకర్తల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత 46 రోజుల నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. సమ్మెలో భాగంగా జగనన్నకు చెబుదామని కోటి సంతకాలు చేసుకుని విజయవాడకు వెళ్తుంటే మైదుకూరు పోలీసులు అడ్డుకుని నిర్బంధించడం దారుణమని తీవ్ర స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు గొంతెమ్మ కోరికలు ఏమీ అడగడం లేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా గ్రాడ్యుయేటీని అమలు చేయాలన్నారు. గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో అంగన్వాడీలు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపి జగనన్నకు చెబుదామని కోటి సంతకాలు సేకరించి విజయవాడకు పయనమవుతుంటే అడ్డుకొని మహిళలు అని చూడకుండా అరెస్టు చేసి మైదుకూరు పోలీస్ స్టేషన్కు తరలించడం ఎంతవరకు సబబన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండితనం వీడి తమ న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ రోజుటికి సమ్మె 42 రోజులు అవుతుంది. మేము మా వాళ్ళు నిరాహార దీక్షకు 6 రోజులు కూర్చున్నారని వారి కోసమని మేము విజయవాడకు కోటి సంతకాల పేపర్లతో మేము వెళుతుంటే మమ్మల్ని అన్యాయంగా మఠం దగ్గర అరెస్ట్ చేశారు. రాత్రి 12 గంటలు అయింది. అక్కడి నుంచి తీసుకొని వచ్చి మమ్మల్ని స్టేషన్లో పడేశారు. మాకు తిండి లేదు, తిప్పలు లేదు, మంచినీళ్ళు లేవు, ఏం లేవు. మా సెల్లులు కూడా లాక్కొని వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు. మా ఇళ్ళలో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే కూడా వాళ్ళు ఇవ్వకుండా చేసినారు. మళ్ళీ ఉదయాన్నే లేస్తానే ఇంకా వెళ్ళండి వెళ్ళండి అని ఒట్టి తెల్ల పేపర్ మీద సంతకాలు వెళ్ళి ఇది ఎక్కడి న్యాయమని మేము అడిగితే కన్నా సార్ మీకెందుకుమ్మా మీరు పెట్టండి అంటున్నారు. మేము కూడా అధికారులను ఓటే అడుగుతున్నాం. మేము కూడా పేపర్ ఇస్తాం సార్, మీరు అలాగే పెడతారా తెల్ల పేపర్ల మీద అని అడుగుతున్నాము. మేమేదో న్యాయంగా అడుగుతున్నాం పోరాటాలు చేస్తూ జగనన్నను. కానీ ఆయన ఇంకనూ స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందిస్తాడని కోరుకుంటున్నాను. వేతనాలు పెంచాలి, ముందు మాకు గ్రాడ్యుటీ ఇవ్వాలి. అయోధ్యలో సీతారాముల ప్రాణప్రతిష్ఠపై స్పందించిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి భారతవని గర్వించదగ్గ రోజు ఇది అని స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. రోజు చాలా దివ్యమైన రోజు. 500 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు విదేశీయ మతం వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితుల్లో అయోధ్య రాముడు పుట్టిన శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లింలు మసీదులు నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది. ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామ్మవారిని ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విషయం.
ఇది మన భారత భూమి. మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియూ నది ఒడ్డున కోట్లాది మంది భక్తులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు ఒక వివేకానందుడిలాగా, ఒక ఆది శంకరాచార్యులాగా ఉద్భవించిన నరేంద్ర మోడీ ఈరోజు ప్రతిష్టాపన చేసి యావత్ ప్రపంచానికి భారతదేశము ఎనలేని కీర్తిని పెంచేటట్టుగా ఈరోజు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేయడం చాలా ఆనందకరము. శ్రీరామచంద్రుడు అంటే దాంపత్యానికి నిదర్శనం. శ్రీరామచంద్రుడు అంటే ధర్మానికి నిదర్శనం. శ్రీరామచంద్రుడు అంటే కష్టాలు వచ్చినా నిలబడే శక్తిని కలిగించే ఒక స్వరూపము. సాక్షాత్తు పరమాత్మే శ్రీరామచంద్రుడిగా అవతరించి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా జీవించే జీవన విధానము సాక్షాత్తు పరమాత్మే శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా మనకు చూపించాడు. అలాంటి శ్రీరామచంద్రుడు మళ్ళా వెలుగొందాడు. ఈ భారతదేశం ఇంకా గొప్ప స్థాయికి, ఇంకా గొప్ప విలువన్న గొప్ప స్థాయికి ఇంకా ఎదగాలని సాక్షాత్తు రామచంద్రుడిని ప్రార్థిస్తూ నరేంద్ర మోడీకి మరీ ఈ భారతదేశం ప్రజల చొప్పున కృతజ్ఞత చెబుతూ ఈ భారతదేశానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూపించినందుకు జీవితాంతము ఈ భారతదేశం నరేంద్ర మోడీకి రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదిస్తూ భగవంతుని కోరుతూ ముగిస్తున్నాను. నేటి పాలకులు రాముని ఎలా ఆదర్శంగా తీసుకోవాలంటారు పరిపాలన విషయంలో? ఇప్పుడు రామచంద్రుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు కాబట్టి యావత్ భారతదేశానికి ప్రెసిడెంట్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏ రకమైన అన్ని పదవులకి ఆదర్శం ఆయన అయ్యా ఉండాలని ఈ రోజు నుంచి ధర్మంగా పరిపాలించాలి ఈ దేశాన్ని మనస్ఫూర్తిగా ప్రతి పాలకుడిని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.